మాయ ఒంటరిగా నడుచుకుంటూ ఈరోజు నాకు వెరీ వెరీ గుడ్ డే అవుతుందనుకున్నాను. కానీ వెరీ వెరీ బ్యాడ్ డే అయింది అని మనసులో అనుకుంటూ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అవని చేతిలో నుంచి ఎగిరి పడిపోయిన అక్షయ్ ఫోటో మాయ దగ్గరకు వస్తుంది. మాయ కింద పడిన ఫోటోని చూసుకుంటూ పైకి లేపి ఫోటోని చూసేసరికి అక్కడ ఫోటోలో అక్షయ్ కనిపిస్తుంది. అక్షయ్‌ను చూసిన మాయ ఒక్కసారి షాక్‌లో ఉంటుంది. ఇక గతంలో అక్షయ వల్ల తన జీవితంలో సమస్యలు రాబోతున్నాయని తెలుసుకున్న మాయ ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ షాక్‌లో ఉంటుంది. మరోవైపు అవని, అర్చన అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని గుడిలో నుంచి బయటికి వస్తూ ఉంటారు. అక్షయ్ ఫోటో చూస్తుంటేనే చేతిలో నుంచి గాలికి ఎగిరి ఎక్కడో పడిపోయింది. ఫోటో ఎక్కడుందో ఏంటో అని అవని అంటూ ఉంటే, వెతుక్కుంటూ వెళ్దాంలేండి మేడం, ఖచ్చితంగా దొరుకుతుంది అని అర్చన అవనికి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ అక్షయ్ ఫోటో చూసి షాక్‌లో ఉంటే అప్పుడే నిహారిక మాయ దగ్గరకు వచ్చి, మాయ నువ్విక్కడున్నావా, నీకోసమే చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మాయ నిహారిక మాటను వినిపించుకోకుండా ఫోటోనే చూస్తూ ఉంటే, ఏంటా నీ చేతిలో ఫోటో అని నిహారిక ఫోటో లాక్కొని, దీని ఫోటో నువ్వు చూస్తున్నావేంటి అని చెప్పి నిహారిక మాయని అడుగుతూ ఉంటుంది. ఈ ఫోటోల అమ్మాయి నీకు తెలుసా అని చెప్పి మాయ నిహారికను అడుగుతూ ఉంటుంది. ఇది నాకు తెలియకపోవడం ఏంటి, నా చిరకాల శత్రువు అవని కూతురిది అని చెప్పి నిహారిక మాయతో చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.